హాయ్ ఫ్రెండ్స్, భయపడితే భయపడిపోవడానికి ఇవేమన్నా పాత రోజులు అనుకుంటున్నారా? లేకపోతే మనం ఇంకా ఏదో కొలోనియల్ పీరియడ్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనో లేకపోతే ఎవరు చెప్పు కిందో చేతల కింద ఉన్నటువంటి ఒక దేశం అనుకుంటున్నారో నాకు అర్థం కాదు. కానీ ఈ అమెరికా ప్రతిసారి ఇండియాని ఏదో చిన్నగా చూపించడానికి, ఇండియాని ఏదో మేమే కంట్రోల్ చేస్తున్నాం అన్నటువంటి ఒక ఫీల్డ్ని బయటకు వదలడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంటుంది. బట్ ఫర్ ఎ చేంజ్ మనం ఆ బెదిరింపులకు భయపడే స్టేజ్ ఎప్పుడో దాటేసాం. మనం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీగా ఎవాల్వ్ అవుతున్నాం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్గా మనం ఎవాల్వ్ అవుతున్నాం, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్స్లో బిగ్గెస్ట్ క్యాపిటల్, బిగ్గెస్ట్ పాపులేషన్ ఉండి ఒక వర్క్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి యూత్ ఉన్నటువంటి కంట్రీస్లో మనం ఫస్ట్ ఉన్నాం. మనల్ని భయపెట్టేస్తే భయపడిపోవడానికి ఇదంతా ఏదో ఆ టైం పీరియడ్ కాదు, ఆ టైం పీరియడ్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే, రీసెంట్గా నాటో చీఫ్ అమెరికన్ సెనేటర్స్ని మీట్ అయ్యి వచ్చిన తర్వాత తాను చేసిన కొన్ని స్టేట్మెంట్స్, అట్ ద సేమ్ టైం అమెరికా చేసిన కొన్ని స్టేట్మెంట్స్ కూడా మనం పరిశీలిస్తే, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడం ఆపకపోతే మేము 100% ట్యాక్స్లు మేము ఇది ఇంపోజ్ చేస్తాము అని ఇండియా, చైనా, బ్రెజిల్ని వార్నింగ్ ఇచ్చారు. చైనా, బ్రెజిల్ని పక్కన పెట్టేస్తే ఆ వార్నింగ్ అయితే డైరెక్ట్ ఇండియాకే. అసలు మీరు ఇక రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపకపోతే అయిపోయింది మీ పరిస్థితి, మీకు ట్యాక్స్లు. ఇది వాళ్ళకి ఇచ్చిన బెదిరింపు అనమాట. అయితే దీనికి ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ ఇండియా నుంచి అయితే బయటకు వచ్చింది. అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనం డీప్గా అనలైజ్ చేయడానికి ట్రై చేస్తే, ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ 2022లో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ అనేది ఆ కమోడిటీ అనేది కొంచెం కాస్ట్లీగా మారిపోయింది. మనం అంతకుముందు జస్ట్ ఒక కంట్రీ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకోము, బట్ ఈ మిడిల్ ఈస్ట్ నుంచి తెచ్చుకునేటప్పుడు అక్కడ నుంచి తెచ్చుకోవడం కష్టమైంది. ఎందుకంటే ఈ వార్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదా ప్రైస్ పెరగడం కానీ ఇదంతా కూడా జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు, మిడిల్ ఈస్ట్లో కానీ చాలా చోట్ల ఆ ఆయిల్ ఇండస్ట్రీ మీద కంట్రోల్ ఉండేది యూఎస్ఏకి, అండ్ మోర్ ఆర్ లెస్ యూరోపియన్ యూనియన్కి కంట్రోల్ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఆ కంట్రీస్ నుంచి తెచ్చుకున్నా కూడా మనం పర్చేజింగ్ అంతా కూడా యూఎస్ మిగిలిన కంట్రీస్ నుంచి చేసుకున్నట్లే లెక్క. బట్ భారత్ తన అవసరాలకు సంబంధించి చాలా దేశాలు, ఆల్మోస్ట్ ఒక 20-30 కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిందో మన ఫినాన్షియల్ స్టెబిలిటీ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేసామనంటే, మనకి క్రూడ్ ఆయిల్ని రష్యా చవకగా అంటే చీప్గా ఇస్తామని చెప్పడం జరిగింది. సో మన కంట్రీ నీడ్స్ బేస్ చేసుకొని మనకి తక్కువ ప్రైస్లో మనకి అవైలబిలిటీ ఎక్కువగా ఉండే ఛానల్ ఏదంటే రష్యా. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మనకి తక్కువ ప్రైస్కి ఇస్తామన్నారో ఆ ప్రైస్కి క్వాలిటీ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అయితే ఇప్పుడు ఈ నాటో అండ్ ఇంకా ఈ ఫారెన్ కంట్రీస్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, మనం కొన్ని పెట్రోల్ డబ్బులతోటే రష్యా యుద్ధం చేస్తుంది, వాటితో ఆయుధాలను సమకూర్చుకొని యుక్రెయిన్ మీద దాడి చేస్తుంది, ఆ యుక్రెయిన్ని ఖచ్చితంగా వాళ్ళు తీసేసుకుంటారు. సో ఈ కంట్రీస్ని ఇండియా నుంచి ఆపేస్తే వాళ్ళకి డబ్బులు రావు రష్యాకి, అప్పుడు రష్యా ఆయుధాలు తయారు చేయలేదు, సో వాళ్ళు యుద్ధంలో ఆపేస్తారు, శాంతి చర్చలకు వస్తారు, ఒక పీస్ టాక్స్కి వచ్చేసి ఆపేస్తారు అనేది ఇది అఫీషియల్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్. బట్ అన్అఫీషియల్గా మనం దీన్ని కొంచెం డీకోడ్ చేసి చూస్తే, మనం రష్యాకి చాలా బిజినెస్ ఇస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మన మీద శాంక్షన్ చేసిన నాటో ఏదైతే యూరోపియన్ కంట్రీస్కి సంబంధించింది ఉందో, వాళ్ళు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి కొంటున్నారు తెలుసా? మెజారిటీ పోర్షన్ ఇండియా నుంచి కొంటున్నారు. ఇండియాకి క్రూడ్ ఎక్కడి నుంచి వస్తుంది? రష్యా నుంచి వస్తుంది. అంటే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి, ఈ క్రూడ్ ఆయిల్ని ప్రాసెస్ చేసి పెట్రోలియం ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీసే మన దగ్గర నుంచి దాన్ని కొంటున్నాయి. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కొనేదంతా కూడా రష్యా ఛానల్ ఆయిలే. బట్ వాళ్ళు మనల్ని కొనొద్దని చెప్తున్నారు. ఎందుకనంటే ఇది డబల్ స్టాండర్డ్స్ అనమాట. వాళ్ళ అవసరాలకు వాళ్ళు కొనుక్కోవచ్చు, మన అవసరానికి మనం తక్కువకి వస్తుంటే కొనుక్కోకూడదు. ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మీకు ఏదో ఒక కామర్స్ వెబ్సైట్లో ఒక 10,000 చూపిస్తుంది. సేమ్ ప్రోడక్ట్ మీకు ఒక సూపర్ మార్కెట్లో తక్కువ రేటుకి ఒక 10,000 అనేది 5,000కి వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా సూపర్ మార్కెట్కి కొనుక్కుంటారు. ఎవడు కూడా డబ్బులు ఊరికి పోగొట్టుకోరు కదా. సో దీనివల్ల ఈ నాటో కంట్రీస్కి వీటికి కూడా ఫినాన్షియల్గా లాస్. మనం ఖర్చు పెట్టే డబ్బులు రష్యాకి వెళ్ళిపోతున్నాయి, వీళ్ళకి వెళ్ళట్లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడుకుంటే, సో ఇన్డెప్త్గా మనం అనలైజ్ చేసినప్పుడు ఇది జస్ట్ ఏదో ఒక రష్యాని కంట్రోల్ చేయడానికే కాదు, ఇండియాని కంట్రోల్ చేయడానికి కూడా చేస్తున్నటువంటి కుట్ర. ఇప్పుడు మనల్ని కొనొద్దు అన్నప్పుడు వాళ్ళు కొనొద్దు. ఈ యూరోపియన్ కంట్రీస్ ఇంకోటి ఏంటంటే, రష్యా నుంచి డైరెక్ట్గా పైప్ లైన్స్తో సిఎన్జి ఈ గ్యాస్ ఏదైతే ఎల్పిజి గ్యాస్ ఏదైతే తీసుకుంటున్నారో అవంతా కూడా డైరెక్ట్గా ఛానల్స్ నుంచే తీసుకుంటున్నారు. మనల్ని వద్దన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు మానేసి మనకి చెప్పుంటే అప్పుడు మనం ఏమన్నా ఆస్పెక్ట్ని రెస్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మనల్ని మాత్రం మానేసి వాళ్ళు మాత్రం చేస్తామనేదే ఒకప్పుడు మనం మేబీ హుజూర్ అనే పరిస్థితులు ఉండేవేమో. బట్ ఈ రోజున పరిస్థితుల్లో, ఈ రోజున ఫారెన్ డిప్లొమాటిక్ ప్రిన్సిపల్స్తో వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేట్ టు యాక్సెప్ట్ ఎనీ సచ్ బ్లేమ్ ఆర్ ఎనీ సచ్ వార్నింగ్. ఎందుకంటే మనం డైరెక్ట్గా చెప్పాం, భారతదేశాన్ని అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడైతే అవైలబుల్ ఉందో, ఎక్కడైతే చీప్గా అవైలబుల్ ఉందో, తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉందో అక్కడ నుంచి ఖచ్చితంగా కొంటాం. ఎవరు కూడా మమ్మల్ని డిక్టేట్ చేయలేరు, మమ్మల్ని ఆదేశించలేరు అలా చేయొద్దని చెప్పి డైరెక్ట్గా ఫారినర్స్ ఏదైతే మన జయశంకర్ గారి దగ్గర నుంచి ఖచ్చితంగా నోటీస్ వచ్చింది. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేసాం.
ఇది మన ఒక సుప్రీమసీని మనం చాటి చెప్పుకుంటున్నాం. మనం ఎవరి మీద డిపెండెంట్ అయ్యలేమో. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మార్కెట్ మీద ఎంత ప్రెషర్ పడుతుంది ఇండియా మీద అనేది మాట్లాడుకోవాల్సి వస్తే మనం ఓన్లీ రష్యా మీద డిపెండ్ అవ్వట్లేదు. మేజర్ పోర్షన్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం. బట్ అట్ ద సేమ్ టైం చాలా కంట్రీస్ నుంచి కూడా మనం ఆయిల్ని కొనుగోలు చేస్తున్నాం. సో అవి మిగతా కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ అయ్యి మన యొక్క అమౌంట్ ఎంత అయితే కావాలో ఆయిల్ని అంత మనం సప్లై చేసుకునేటువంటి క్యాపబిలిటీ మనకు ఆ డిప్లొమాటిక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ కూడా మన దగ్గర ఉంది. అట్ ద సేమ్ టైం రీసెంట్గా వస్తున్న న్యూస్లో కూడా అండమాన్ ఆ దగ్గరలో కూడా ఆయిల్ రిజర్వ్స్ అవైలబుల్ అవుతున్నాయి అన్న న్యూస్ కూడా వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి అనలైజ్ చేసి దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. బట్ ఇండియా అయితే తన సెల్ఫ్ సస్టైనెన్స్ కోసం, తన ప్రజల అవసరాల కోసం ఏదైతే కావాలో అది ఖచ్చితంగా చేస్తుంది. దాన్ని డిక్టేట్ చేయడానికి ఏ ఫారెన్ కంట్రీ కూడా అథారిటీ లేదు. అది మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించడమే అవుతుంది. సో ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకుని అర్థం చేసుకుని మన మీద ఇంపోజ్ చేయకుండా ఉంటే బెటర్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్ కేస్ మనకి బయట నుంచి వచ్చే ఆయిల్ని వాళ్ళు ఆపేసి తక్కువ ప్రైస్కి కొనాలని అసలు అక్కడ నుంచి తీసుకోవద్దు అంటే, రష్యా నుంచి తీసుకోవద్దని అంటే, సరే మనం వేరే కంట్రీ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం, దాన్ని ప్రాసెస్ చేస్తాం, మళ్ళీ వీళ్ళకి ఎక్కువగా అమ్ముతాం, తక్కువకి అమ్మం. ఎందుకంటే అప్పుడు వాళ్ళ అవసరాలు కూడా ఇంపాక్ట్ అవుతాయి. సో అటువంటి చిన్న చిన్న విషయాలు చాలా ఇదంతా ఒక 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 సాలి గూడులాగా ఒక వెబ్లాగా ఉంటుంది కాబట్టి ఒక దాన్ని కదిలిస్తే మొత్తం కదులుతాయి. కాకపోతే ఏంటంటే బెదిరించాలని ప్రయత్నిస్తారు. బెదిరే పరిస్థితులు అయితే మనం లేం. ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన ఇండియా కూడా స్ట్రాంగ్గా ఆన్సర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నవీన్ చెన్నూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.